వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్ టీఎస్ ఐసెట్ 2024. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సింబల్స్ అండ్ నోటేషన్స్. సో ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్లో ఇది ఒకటి అండి. సో ఇక్కడ వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి మొత్తంగా 3 మార్క్స్ ఉంటాయండి. 3 మార్క్స్ ఉంటాయి. ఈ 3 మార్క్స్ వచ్చేసి మనకి ప్రతి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 73, 74 అండ్ 75. సో ఇక్కడ వస్తున్నాయండి ఇవన్నీ కూడా సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏలో వస్తున్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 73, 74, 75 ఈ 3 క్వశ్చన్స్ కూడా సింబల్స్ అండ్ నోటేషన్స్ అనే టాపిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ చూడడం ద్వారా మీకు డైరెక్ట్గా 3 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీంతోపాటు మన వామిక మ్యాథ్ యాప్లో సో ఐసెట్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అండి. ఇప్పుడు సెక్షన్ ఏ కావచ్చు, సెక్షన్ బి కావచ్చు. సో ఇక్కడ మనకి 75 మార్క్స్ ఉంటాయి, ఇక్కడ 75 మార్క్స్ ఉంటాయి. మొత్తంగా కలిపితే 150 మార్క్స్ ఆఫ్ సిలబస్. ఈ క్లాస్ ఏ విధంగా అయితే చెప్పామో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ప్రతి కాన్సెప్ట్ని కూడా క్లియర్గా టాపిక్ వైజ్గా ఫోల్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి రెడీగా ఉంచామండి. సో ఎవరికైతే బిల్డింగ్ ఉందో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఇచ్చాము. సో ఇక్కడ మీకు వామిక మ్యాథ్స్ అని ఉంటుంది. సో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఫుల్ కోర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వీడియో క్లాసెస్ ఫర్ 150 మార్క్స్ అండ్ పీడిఎఫ్ నోట్స్ ఫర్ 50 మార్క్స్ విచ్ ఈస్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో కమ్యూనికేషన్ ఎబిలిటీకి వచ్చేసి పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాము. అండ్ మొత్తంగా కలిపేసి 10 మార్క్ టెస్ట్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో 10 మార్క్ టెస్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి టైం మేనేజ్మెంట్ కోసం. సో సీరియస్గా ప్రిపేర్ అవుతూ మంచి ర్యాంక్ రావాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వామిక మ్యాథమెటిక్స్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రీసెంట్గా జరిగిన ఏపీలో కూడా మన స్టూడెంట్స్ సో మంచి రిజల్ట్ని తీసుకురావడం జరిగిందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫీజును కూడా తగ్గిస్తున్నామండి. సో ఇనిషియల్గా మనం 2000 రూపీస్కి కూడా కోర్సుని సేల్ చేసాం. కానీ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ 26 డేస్ ఏవైతే ఉన్నాయో కేవలం 26 డేస్ ఉన్నాయి కాబట్టి ఫీజు ఓన్లీ 600 రూపీస్కి ఇస్తున్నాం. సో 600 రూపీస్కే వీడియో క్లాసెస్ వస్తాయండి. అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ ఫర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ వస్తుంది. అదేవిధంగా మీకు లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఫర్ ఎవ్రీ సండే ఉంటుందండి. అండ్ మాక్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ 37 ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ పర్పస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం కోర్స్ కలిపి కేవలం 600కే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే వామిక మ్యాథ్ అండి, మా యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ నేమ్ వచ్చేసి టార్గెట్ ఐసెట్ 2024 అని చెప్పి ఇచ్చామండి. సో ఈ కోర్సుని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే సో 600 రూపాయలకి ఫుల్ కోర్స్ ఇస్తాం. సో ఈ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నోట్బుక్ పెట్టుకోండి, క్లాస్ మొత్తం కూడా వాచ్ చేయండి. ఓకేనా? కమింగ్ టు క్వశ్చన్స్. ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ ఏ డాట్ సర్కిల్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. దెన్ 2 ప్లస్ సర్కిల్ 3 ప్లస్ సర్కిల్ 2 డాట్ సర్కిల్ 3 by 2 plus circle 3 dot circle into 2 dot circle 3. ఇట్లా క్వశ్చన్ చాలా పెద్దగా ఇస్తాడండి. నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కువైతే కానీ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. సో మొత్తంలో మనం చేయాల్సింది ఫస్ట్ 2 ప్లస్ సర్కిల్, ఎందుకంటే కింద కూడా అదే ఉంది. నెక్స్ట్ 2 డాట్ సర్కిల్, ఎందుకంటే కింద కూడా అదే ఉంది. అంటే ఫస్ట్ మనం 2 ప్లస్ సర్కిల్ 3 చేయాలి, అదేవిధంగా 2 డాట్ సర్కిల్ 3 చేయాలి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కూడా మళ్ళీ ప్లస్ సర్కిల్ కింద డాట్ సర్కిల్ చేయాలి. సో ఫస్ట్ 2 ప్లస్ సర్కిల్ 3 అంటే స్టెప్ బై స్టెప్ అండి. ఇక్కడ ఇది ఫస్ట్ చేయండి. దీని మనం ఆన్సర్ ఏమొస్తుంది? 2 ప్లస్ సర్కిల్ 3 అంటే ప్లస్ సర్కిల్ 3 అంటే డెఫినేషన్ ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్. ఇక్కడ రాసుకోండి కావాలంటే. ఏ ప్లస్ బికి ఏమి ఇచ్చాడండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఇచ్చాడు. కంపేర్ చేయండి. ఏ అంటే 2, బి అంటే 3 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4 అంటే 3 స్క్వేర్ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 13. సెకండ్ అది డాట్ అని ఇచ్చాడండి. డాట్ మీనింగ్ ఏమి ఇచ్చాడు? ఇంటూ ఏబి అంటే ఏ డాట్ బి ఈక్వల్స్ టు ఏబి అని ఇచ్చాడు. ఇప్పుడు ఏ అంటే 2, బి అంటే 3 జస్ట్ 2 ఇంటూ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6 అని చెప్పి తీసుకోండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో 2 ప్లస్ సర్కిల్ 3లో అంటే 13 ప్లస్ సర్కిల్ 6 అండి డివైడెడ్ బై 13 డాట్ సర్కిల్ 6 అండి. 13 ప్లస్ సర్కిల్ 6 అంటే మళ్ళీ సేమ్ డెఫినేషన్ ఏంటది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ బై 13 ఇంటూ 6. 13 స్క్వేర్ ఎంతండి? 169 ప్లస్ 6 స్క్వేర్ ఎంతండి? 36 డివైడెడ్ బై 13 6 78.
కింద 78 చూడండి, ఫస్ట్ దానికి ఉంది, సెకండ్ దానికి ఉంది, థర్డ్ దానికి ఉంది, ఫోర్త్ దానికి ఉంది. అంటే పైన డిపెండ్స్. 169 ప్లస్ 36 విచ్ ఈస్ 205. అంతే కదండి. 175 ప్లస్ 30 205 డివైడ్ బై 78. అంటే ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నేను ముందుగానే చెప్పాను ఈ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, జస్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్, సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్, ఇదే మెథడ్ అండి, ఇంకా వేరే ఏముండవు. ఇక్కడ చేసింది అదేనండి. ప్రతి దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం, సింప్లిఫై చేస్తాం, మనకు కావాల్సిన ఆన్సర్ని మనం తీసుకొచ్చుకుంటున్నాం. ఇట్లా చేసామనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ కూడా మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఎవరికైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటే బేసిక్ గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ క్లాస్ చూస్తున్నారు, సార్ మేము చాలా స్లోగా ఉన్నాము, ఏం లేదండి, ఇంకోసారి ఇదే క్లాస్ చూడండి, ఇంకోసారి చూడండి, అప్పుడు మీరు స్పీడ్ అవుతారు. లేదా బేసిక్ ఆపరేషన్స్ ఇవి, ప్లస్లు, ఇంటూలు, ఇట్లా డివిజన్లు, ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్ అండి. మనం బేసిక్ ఆపరేషన్స్ని స్పీడ్గా చేయగలిగి చిన్న చిన్న ఎల్సిఎంలు చేయగలిగితే అండ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయగలిగితే, అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను 1/3 + 1/4 + x = 1/7, x వాల్యూ ఎంత, ఇటువంటి ఎగ్జాంపుల్స్ అండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేయగలిగితే మనకి స్పీడ్గా మ్యాచ్ చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేస్తామండి. నేర్చుకోవడం అంటే ఈ క్వశ్చన్ ఎట్లా చేయడం అదొకటే కాదండి, ఈ క్వశ్చన్ ఎట్లా చేయడం ఒక పాయింట్ అయితే, తక్కువ టైంలో ఎట్లా చేయడం ఇది రెండో పాయింట్ అండి. తక్కువ టైం అంటే మనకి టైం అనేది కీ పాయింట్, టైం అనేది కీ పాయింట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని టైంని మేనేజ్ చేస్తూ క్వశ్చన్స్ని చేయడం నేర్చుకోవాలి. క్వశ్చన్ అండి, లెట్ m, n be any positive integers, define m into n equals to m square plus n square minus mn, then 2 star 3 star 5 star 4. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి, మనకి 3 టైమ్స్ చేయాలి. సో ఫస్ట్ 2 star 3 చేయాలి, ఈ వచ్చిన ఆన్సర్ తోటి ఇంటూ 5, ఈ వచ్చిన ఆన్సర్ తోటి ఇంటూ 4, అంటే మొత్తం 3 టైమ్స్ అప్లై చేయాలి. దేన్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ బేస్ చేసుకొని. సో డెఫినేషన్ ఏంటి, m ఇంటూ n విచ్ ఇస్ ఈక్వల్స్ టు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ మైనస్ mn. సో ఫస్ట్ లోపల విత్ ఇన్ ద బ్రాకెట్ ఏముందండి, 2 × 3, 2 × 3, m అంటే 2 అండి, n అంటే 3, సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 × 3 అంటే 6. 2 స్క్వేర్ ఎంత అండి 4 ప్లస్ 3 స్క్వేర్ ఎంత అండి 9 మైనస్ 6, 13 మైనస్ 6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7. ఈ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఎంత వచ్చింది నాకు 7. ఇప్పుడు ఏం చేయాలి, 7 × 5 చేయాలి, 7 × 5 బై సేమ్ డెఫినేషన్. ఇప్పుడు m అంటే 7, n అంటే 5. ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ సెకండ్ నెంబర్కి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ఇంటూ 7 సెకండ్ నెంబర్, 7 × 5 35. 7 స్క్వేర్ ఎంత అండి 49 ప్లస్ 5 స్క్వేర్ ఎంత అండి 25 మైనస్ 35. సో 45 మైనస్ 25 మైనస్ 35 మైనస్ 10 తీసేస్తే ఇక్కడ 39 వస్తుంది. ఇప్పుడు పెద్ద నెంబర్ అండి, ఇదంతా చేస్తే నాకు 39 వచ్చింది, కానీ ఇప్పుడు కూడా 39 × 4 చేయాలి మళ్ళీ. అంటే సేమ్ ఫస్ట్ నెంబర్ 39, సెకండ్ నెంబర్ 4. చూడండి ఒకసారి, సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్, సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, కానీ ఇదంతా స్పీడ్గా చేయగలగాలి మనం. సో ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఎంత అండి 39 స్క్వేర్, సెకండ్ నెంబర్ స్క్వేర్ 4 స్క్వేర్ 16 మైనస్ 39 × 4. వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయండి. 39 స్క్వేర్ నోటికి రాదు, బట్ 9 × 9 81, 3 9s are 27, 3 9s are 27, 27 plus 27 54, 54 plus 8 62, 3 × 3 9 plus 6 15 21 వచ్చింది ప్లస్ 16, 39 × 4 అండి, 39 × 4, 9 4s are 36, 3 4s are 12, 12 plus 3 56 మైనస్ 156 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ చూడండి 1521 ప్లస్ 156 మైనస్ 150, 16 ప్లస్ మైనస్ 156. సో ఇక్కడ మనకి 16 మైనస్ 156 అంటే 140 ఉంటుందండి. ఈ 140 ఇక్కడి నుంచి తీసేయాలి, 140 ఇక్కడికి తీసేయాలంటే లాస్ట్కి ఏమొస్తుంది 1, 12 మైనస్ 4 8, 14 మైనస్ 1 13. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అండి 1381. జస్ట్ మైనస్ చేయడం ప్లస్ చేయడం నేను చేసింది చూడకండి, మీరు చేయండి డైరెక్ట్గా.
ఇంటూలు చేయడం ఇక రాసాం కదా, ఇగో 1521 ప్లస్ 16 మైనస్ 156 ఎంత వస్తుంది 1381. మరి ఇవి ఎట్లా వచ్చినాయి, 39 స్క్వేర్ చేస్తే ఈ నెంబర్, ప్లస్ 16కి ప్లస్ 16, 39 into 4 చేస్తే ఈ నెంబర్. నేను సైడ్ చేసిన రఫ్ వర్క్ ఉంది చూడండి, ఇది మీరు రెడ్యూస్ చేయగలగాలి, అంటే తక్కువ టైంలో చేయగలగాలి. అట్లా చేయడమే చాలా ఇంపార్టెంట్ అండి. సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఫాస్ట్గా సింప్లిఫై చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలా, సింప్లిఫై చేసినప్పుడు స్పీడ్గా చేయాలి. ఈ రెండు లాజిక్స్ ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్, a star b equals to a plus b minus 1 whole square minus 1 then 1 star 2 star 3 star 3. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏంటండి, a star b ఈక్వల్స్ టు a plus b minus 1 whole square minus 1 అని ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 star 2, తర్వాత ఏం చేయాలి 3 star 3. ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, రెండింటికి మళ్ళీ స్టార్ పెట్టేసి సేమ్ డెఫినేషన్ వాడాలి. అంటే ఫస్ట్ ఏం చేద్దామండి, 1 star 2, 1 plus 2 minus 1 whole square minus 1, 1 plus 2 3, 3 minus 2 2, 2 square 4 minus 1 3 వచ్చింది. నెక్స్ట్ 3 star 3, 3 plus 3 minus 1 whole square minus 1, 3 plus 3 6, 6 minus 1 5, 5 square 25 minus 1 24. ఇప్పుడు రెండు నెంబర్స్ అండి, ఫస్ట్ దాని వాల్యూ ఎంత 3 స్టార్, సెకండ్ దాని వాల్యూ ఎంత 24. సేమ్ a ప్లస్ b మైనస్ 1 హోల్ స్క్వేర్, 3 ప్లస్ 24 మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1, 3 ప్లస్ 24 27, 27 మైనస్ 1 26, 26 హోల్ స్క్వేర్ 676 మైనస్ 1 675. స్క్వేర్లు క్యూబులు నేర్చుకుంటే ఇలా అక్కడక్కడ మనకు ఉపయోగపడతాయి. అందుకే నేను ముందుగా ఏం చెప్పానంటే, మనందరికీ కూడా 1 to 35 స్క్వేర్స్ రావాలి, 1 to 15 క్యూబ్స్ రావాలి, 20 టేబుల్స్ రావాలి, అదేవిధంగా A to Z నంబరింగ్ రావాలి. ఇవన్నీ కూడా చిన్న బేసిక్స్ అండి, ఇవి నేర్చుకోండి. 100% ప్రాబ్లమ్స్ కొద్దిగా స్పీడ్గా చేస్తాం. అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఎల్సిఎంలు, ఇగో ఇవి స్పీడ్గా రావాలి. అట్లా ఒక 10 రోజులు 10 days ప్రాక్టీస్ చేయండి, అది మనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ a comma b belongs to R, defined a cross circle b equals to 2a plus 2a minus 3b, a delta b equals to 3a plus 4b, then 5 cross circle 1 delta 3 cross circle 4. సరే, ఇంతకుముందుకి సింబల్ చూసినాం, అక్కడ వేరే రకంగా ఉంది, ఇక్కడ వేరే రకంగా ఉంది. సో క్వశ్చన్ టు క్వశ్చన్ వేరియేషన్. ఈ సింబల్కి మీనింగ్ ఇది కాదండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకోటి ఏది ఇస్తే అది. సో ఫస్ట్ ఇంటర్ మోస్ట్ సర్కిల్ చేయాలి, అంటే మనకి ఏ సర్కిల్ బి అంటే మనకి ఏమి ఇచ్చాడండి, 2a minus 3b అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 క్రాస్ సర్కిల్ 1, 2 into 5 minus 3 into 1, 2 5 are 10 minus 3 which is equals to 7. నెక్స్ట్ ఏం చేయాలండి, 3 సర్కిల్ 4 కూడా చేయాలి. 3 సర్కిల్ క్రాస్ 4 చేస్తే 2 into 3 minus 3 into 4, 2 into 3 ఎంత అండి 6, minus 3 into 4 ఎంత అండి 12 which is equals to minus 6. ఓకే, ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ అంటే 3a plus 4b. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత 7, పర్పెండిక్యులర్ మైనస్ 6 అండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలండి, 3a plus 4b, 3 into ఫస్ట్ నెంబర్ 7 plus 4 into సెకండ్ నెంబర్ మైనస్ 6, 3 7s are 21, plus into minus minus 6 4s are 24, plus 21 minus 24 which is equals to minus 3. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి, వెరీ రేర్గా అడుగుతాడు. దీన్ని మనం సింబల్స్ అండ్ నోటేషన్స్లో సింబల్స్గా తీసుకోవచ్చు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇట్లా ఒక సీక్వెన్స్ ఇస్తాడండి, E5 ఎక్స్ప్లెనేటర్ 6 స్టార్ I4 లెస్ దెన్ OU7, ఇట్లా ఒక సిరీస్ ఇచ్చేస్తాడు. ఇది ఈ సిరీస్లో ఒకదానికొకటి మీనింగ్ ఉండదు, మీనింగ్ తీసుకొని అవసరం లేదు. ఈ సిరీస్ని బేస్ చేసుకొని కింద క్వశ్చన్ ఉంటుంది, హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ దట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్. తెలుగులో చూడండి, ఈ సిరీస్ తీసుకోండి, ఆ సిరీస్ను వెనువెంటనే ఎడమ పక్కన ఒక గుర్తును కలిగిన అచ్చులు ఎన్ని. ఎడమ పక్కన ఒక గుర్తుండాలి, అచ్చులు ఎన్ని. కామన్గా మనం లైన్ గీస్తే దీన్ని మనం లెఫ్ట్ సైడ్ అంటాం, దీన్ని మనం రైట్ సైడ్ అంటాం. ఓకే,
ఇక్కడ మనకి చాలా సింపుల్ అండి. హౌ మెనీ ఓవెల్స్ అని అడిగాడు. ఓవెల్స్ అంటే తెలుసు కదండి, ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని మనం ఏమంటామండి, ఓవెల్స్ అంటాం. ఇక మిగిలినవన్నీ కాన్సనెంట్, దీన్ని హచ్చులు అంటాం, మిగిలినవన్నీ హల్లులు. హౌ మెనీ ఓవెల్స్, సో ఇటువంటి ఓవెల్స్ని వీతో చూపిస్తాను నేను. ఈ ఓవెల్స్ ఎన్ని ఉంటాయి, ఓవెల్స్ ఎన్ని, ఓవెల్స్ అని అంటే లెక్క పెట్టి చెప్పచ్చండి. కానీ కండిషన్ ఏంటిది మరి, దట్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. ప్రిసీడ్ అంటే ముందండి, ప్రిసీడ్ అంటే ముందు, ఫాలోడ్ అంటే తర్వాత, ఫాలోడ్ అంటే తర్వాత, ప్రిసీడ్ అంటే ముందు. సో ప్రిసీడెడ్ బై ఎ సింబల్, ప్రిసీడెడ్ బై ఎ సింబల్. సింబల్ని ఇట్లా డాలర్తో చూపించండి, ఎస్ రాసి కొట్టేసిన, ఇది సింబల్, అర్థం చేసుకోవాలని చెప్తున్నా. సింబల్ ఉండాలి, తర్వాత ఓవెల్ ఉండాలి, ఇట్లా మనం రాసుకుంటున్నాం. సింబల్ ఉండాలి, తర్వాత ఓవెల్ ఉండాలి. అటువంటివి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే మనం సింబల్స్ తీసుకోండి, తర్వాత ఓవెల్ ఉందా లేదా చూడండి. ఇప్పుడు ఈ కాదు, 5 కాదు, ఇగో ఇది సింబల్ అండి. ఈ సింబల్ తర్వాత 6 ఉంది, ఇది మనకు అవసరం లేనిది. స్టార్ ఒక సింబల్, స్టార్ తర్వాత ఐ ఉంది, ఏఈఐఓలో ఐ వస్తుంది కదా, అంటే ఇది మనకు కావాలి. మనకు కావాల్సింది ఏంటంటే స్టార్ తర్వాత ఐ అనే ఒక లెటర్, ఓవెల్. నెక్స్ట్ ఇగో లెస్ దెన్ తర్వాత జీ, ఇది ఎంతండి, 0. లెస్ దెన్ తర్వాత 0, 0ని మనం కౌంట్ చేస్తామా, 0నా ఓనా, ఇది ఓ. లెస్ దెన్ తర్వాత ఓ మనకు కావాలి కదండి, లెస్ దెన్ అండ్ ఓ, ఇది మనం రాసాం, లెస్ దెన్ అండ్ ఓ ఇది రాసాం. తర్వాత యూ ఉంది, యూ ముందు ఓ ఉంది, ఇది మనకు వద్దు. సింబల్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది, దీనికంటే ముందు ఓవెల్ ఉందా, లేదు, కాబట్టి ఇది కూడా మనకు వద్దు. ఇక్కడ సింబల్ ఉంది, ముందు హెచ్ ఉంది, ఇది వద్దు. నెక్స్ట్ సింబల్ ఇదండి, దీనికంటే ముందు క్యూ వచ్చింది, క్యూ మనకు కావాలా, వద్దు. ఇక్కడ సింబల్ ఉంది, దీని ముంగట జీ ఉంది, ఇది కూడా వద్దు. ప్లస్ ముంగట వి అవసరం లేదు, డబ్ల్యూ ముందు 9 అవసరం లేదు. సో ఇట్లా మనకి సింబల్స్ ముందు ఓవెల్స్ వచ్చేటివి ఎన్ని వచ్చినా 500 చేయాలి. సో సింబల్స్ ముందు ఓవెల్స్ ఉండాలి, సింబల్స్ ముందు ఓవెల్స్ ఉండాలి. సో అటువంటివి మనకి ఇక్కడ మొత్తంగా చూస్తే ఫస్ట్ నేను రఫ్ చేస్తాను చూడండి, మళ్ళీ చేస్తాను. సింబల్స్ ముందు ఓవెల్స్ ఉండాలి. సో ఇక్కడ ఏంటండి, హౌ మెనీ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్, ప్రిసీడెడ్ బై సింబల్, సింబల్ ఉండాలి, తర్వాత ఓవెల్ ఉండాలి, సింబల్ ఉండాలి, తర్వాత ఓవెల్ ఉండాలి. సో ఓవెల్స్ ఏంటంటే ఏఈఐఓయు, ఏఈఐఓయు. ఒకసారి చెప్పండి, ఇక్కడ ఈ ఉంది, దీని ముందు ఏమైనా ఉందా, లేదు. నెక్స్ట్ ఏముంది, ఐ ఉంది, దాని కూడా స్టార్ ఉంది, అంటే స్టార్ ఐ, ఇది కావాలి. నెక్స్ట్ ఓ ఉంది, ముంగట లెస్ దెన్ ఉంది, లెస్ దెన్ ఓ, ఇది కూడా కావాలి. యూ ముంగట లేదు, హెచ్, ఎల్, క్యూ, ఇగో ఇక్కడ ఏ ముంగట సింబల్ ఉందండి, ఏ ముంగట సింబల్, ఇది ఇంతకుముందు మర్చిపోయాం మనం, చూసారా, ఏ ముంగట సింబల్, ఇది సింబల్ అండి, ఇది సింబల్, ఏ ముంగట సింబల్, 1 2 3, ఎన్ని ఉన్నాయండి అట్లా, లాస్ట్ వరకు కూడా ఇంకా ఏమీ లేవు, అంటే మొత్తం 3 ఉన్నాయండి. ఈ క్వశ్చన్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిసీడెడ్. ఫస్ట్ క్వశ్చన్లో హౌ మెనీ ఓవెల్స్ అంటే ఓవెల్స్ రాసుకోండి, ప్రిసీడెడ్ అంటే ఇటు రాయండి, ఫాలోడ్ అంటే ఇటు రాయండి, సింబల్ ఉండాలి కాబట్టి సింబల్ అని చెప్పి రాయండి. ఇట్లా గుర్తుపెట్టుకుని ఒక ఈక్వేషన్ రాస్తే ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా చేస్తాం మనం. సో ఆన్సర్ ఎంత, ఇక్కడ ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇగో ఇది ఇంకో రకం క్వశ్చన్ అండి. నేను ముందుగా చెప్పాను ప్రతి మోడల్ని మీకు నేను కవర్ చేస్తాను. ఇక్కడ మోడల్ ఏంటి, ఇఫ్ ద సింబల్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా స్టాండ్స్ ఫర్ arithmetical operations of addition, subtraction, multiplication and division respectively, then 42 gamma 2 beta 5 gamma 2 4 by 5 beta 4 alpha 5 delta 4 ఈ వాల్యూ కావాలి. ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వీటికి పేర్లు అండి. ఆల్ఫాని అడిషన్, బీటాని సబ్స్ట్రాక్షన్, గామాని మల్టిప్లికేషన్, డెల్టాని డివిజన్గా తీసుకోమంటున్నాడు. సో ఇందులో రాయండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం క్లియర్. సో ఫస్ట్ 42కి 42, ఇది డెల్టా, డెల్టా అంటే ఏంటండి, డివైడెడ్ బై 2, ఇది బ్రాకెట్ క్లోజ్ చేయండి. తర్వాత బీటా, బీటా అంటే -5, గామా అంటే ఇంటూ బై 4 డివైడెడ్ బై 5 బీటా 4, 5 బీటా అంటే ఎంతండి -4, ఆల్ఫా అంటే ఏంటండి +4 డెల్టా 4 డివైడెడ్ బై 4. ఇప్పుడు చెప్పండి 42/2 అంటే 21 -5 × 4 అంటే 20.
డివైడ్ బై 5 మైనస్ 4 అంటే 1 ప్లస్ 4 డివైడెడ్ బై 4 అంటే 1 అండి. 21 మైనస్ 20 1 ప్లస్ 1 2. సో ఆన్సర్ ఎంత అండి 1/2. ఆన్సర్ ఎంత అండి 1/2. చూడండి క్వశ్చన్ ఎంత ఈజీగా ఉందో. ఇట్లా ఉంటాయండి, పెద్దగా టఫ్ ఉండవు, కానీ ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అందుకే మేము ముందు ఎక్కువ క్వశ్చన్ తీసుకొచ్చిన. ఇది ఇంకో డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ అండి, ఇది ఇంకో డిఫరెంట్ మోడల్ క్వశ్చన్. అన్ని రకాల మోడల్స్ కవర్ అవుతాయి. క్లాసెస్ మొత్తం చూడండి చాలు. ఇక్కడ ఏంటంటే A స్టార్ B ఈక్వల్స్ టు 1/A ప్లస్ 1/B. దెన్ సిగ్మా n ఈక్వల్స్ టు 1 to 10 1 into 1/n వాల్యూ ఎంత అని అడిగాడు. సో ముందుగా మీకు ఇక్కడ రెండు విషయాలు చెప్తానండి. సిగ్మా I ఈక్వల్స్ టు 1 to 3 xi అని ఉందనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3. ఇక్కడ 1 రాయాలి, ఫస్ట్ x1 అవుతుంది. సిగ్మా అంటే ప్లస్ అండి, తర్వాత 2 రాయాలి, x2 అవుతుంది. సిగ్మా అంటే ప్లస్ అండి, తర్వాత 3 రాయాలి, అంటే ఇక్కడ వరకు రాయాలి. ఇక్కడ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేసి ఇక్కడి వరకు ఎండ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఆ ప్లేస్లో ఐ అన్నాడు కదండి, ఐ ప్లేస్లో ఆ వాల్యూస్ రాస్తూ సిగ్మా అంటే ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ సిగ్మా n ఈక్వల్స్ టు 1 to 10 అని ఇచ్చాడు. అంటే మనం ఎన్నిసార్లు రాయాలి, 10 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి, 10 టర్మ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ది ఎంతండి 1 into 1/n, 1 into 1/n ఇలా ఇచ్చాడండి. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 1 రాస్తే 1 into 1/1 ప్లస్ 1 into 1/2 ప్లస్ 1 into 1/3 ప్లస్ డాట్ 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 1 into 1/10, 1/10. ఇది మనకు అక్కడ ఇది ఎక్స్పాన్షన్ అండి, ఇది ఎక్స్పాన్షన్. ఇప్పుడు A స్టార్ B అంటే ఇంటూ అండి. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇటువంటి అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న డెఫినేషన్ అప్లై చేయాలి. అదేంటిది 1/A ప్లస్ 1/B. ఇక్కడ A అంటే 1 కదా, 1/A అంటే 1/1 ప్లస్ 1/B అంటే 1/1/1. ఇది ఫస్ట్దండి. సెకండ్ది ఏమవుతుంది 1/1 ప్లస్ 1/1/2. నెక్స్ట్ది ఏమవుతుంది 1/1 ప్లస్ 1/1/3. అలాగే లాస్ట్ది ఏమవుతుంది 1/1 ప్లస్ 1/1/10 అంటే 1/A ప్లస్ 1/B. ఏ అంటే ఒకసారి 1, ఒకసారి 1/2 అట్లా రాశానండి. అట్లా రాసుకుంటూ వెళ్తే 1/1 ప్లస్ 1/1/2 ఇట్లా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి 1/1 అంటే 1, 1/1/1 అంటే కూడా 1 అండి, ప్రాబ్లం లేదు. ప్లస్ 1/1 అంటే 1 చెప్పాను, 1/1/2 అంటే 2 అండి, ప్లస్ 1/1 అంటే 1 ప్లస్ 1/1/3 అంటే 3 అండి, ప్లస్ లాస్ట్ ఏమవుతుంది 1/1 అంటే 1 ప్లస్ 1/1/1 10 అంటే 10. 1 ప్లస్ 2 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 1 ప్లస్ 3 4, లాస్ట్ 1 ప్లస్ 10 11. ఇగో ఈ సీక్వెన్స్ వచ్చిందండి మనకి. 3 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 11. సో ఇప్పుడు ఏం వాడాలి మనం ఇక్కడ ఆన్సర్ రావాలంటే, జాగ్రత్తగా చూడండి. n/2 ఇంటూ A ప్లస్ L మనం యావరేజెస్లో నేర్చుకున్నాం. ఈ ఫార్ములా యావరేజ్ కాన్సెప్ట్లో చెప్పాను నేను. n/2 ఇంటూ A ప్లస్ L అనే ఫార్ములా వాడాలి. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇది 1 ఇది 2 అట్లా ఎన్ని ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే ఇక్కడ మొత్తం 10 టర్మ్స్ ఉంటాయి బై 2. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2, L అంటే లాస్ట్ టర్మ్ 11. 2 ప్లస్ 11 2 ప్లస్ 11 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. 2 1s 2 5s 5 ఇంటూ 2 ప్లస్ 11 13, 13 5s 65 అవర్ ఆన్సర్, 13 5s 65 అవర్ ఆన్సర్. ఇది కూడా అంటే క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ఈజీ అండి వాస్తవానికి. సిగ్మా అంటే మీనింగ్ తెలవాలి, సిగ్మా అంటే మీనింగ్ తెలవాలి. అలా మీనింగ్ తెలిస్తేనే ప్రాబ్లం ఈజీ, లేకపోతే చాలా కష్టం. సిగ్మా అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ మొత్తం తీసుకోవాలి, ప్లస్ అనే సింబల్ పెట్టి సెకండ్ టర్మ్ రాయాలి, ప్లస్ పెట్టి థర్డ్ టర్మ్ రాయాలి, ప్లస్ పెట్టి ఫోర్త్ టర్మ్, అట్లా ప్లస్ పెట్టి లాస్ట్ టర్మ్ రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత డెఫినేషన్ వాడాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి. ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి 10 టైమ్స్ వాడాలి. నేను 3 టైమ్స్ వాడి డాట్ డాట్ పెట్టి లాస్ట్ టైం రాసుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ వస్తుంది కాబట్టి ఒక 3 టైమ్స్ తీసుకొని లాస్ట్ది డైరెక్ట్గా తీసుకుంటున్నాను. దాని ద్వారా మనకి ఏమైంది, ఒక అడిషన్స్కి సంబంధించిన సమ్ వచ్చింది. మనం యావరేజ్ అనే కాన్సెప్ట్లో ఇటువంటి మోడల్ చేసినాము. అదే మోడల్ ఇక్కడ అప్లై చేస్తే
2 + 3 + 4 + ... 11 = n/2 × a + l. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 10 ఉన్నాయి. 10/2 × 2 + 11 విచ్ ఈస్ 10/2 అంటే 5 అండి, 2 + 11 అంటే 13. 5 × 13 65 అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6 డెల్టా లేదా ట్రయాంగిల్ 6 డెల్టా d = c డెల్టా d = c² + cd + d² - c + d, దెన్ 7 డెల్టా 8. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. c అంటే 7, డెల్టా 8 అంటే d. ఫస్ట్ c² అంటే 7² ప్లస్ c × d 7 × 8 ప్లస్ d² 8² మైనస్ c + d 7 + 8. ఇవి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 7² ఎంత అండి? 49. 7 8 56. 8² 64 మైనస్ 7 + 5 15. 9 ప్లస్ ఇవన్నీ కలపాలి. కలిపేటప్పుడు కూడా చాలా లాజిక్స్ అండి. 9 + 6 15. 15 + 4 19. 19 - 5 14. 1 క్యారీ. 1 + 4 5. 5 + 5 10. 10 + 6 16. 16 - 1 15. 154. అఫ్కోర్స్ లాస్ట్ 4 వచ్చేది ఒకటే ఉంది. ఆన్సర్ 154. సో ఫ్రెండ్స్, క్లాస్ అయితే విన్నారు కదా. సేమ్ సిమిలర్ ప్యాటర్న్లో నేను ముందుగా చెప్పిన విధంగా సో వామికా మ్యాథ్స్ అని ఉంటుందండి. గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది మన యాప్ అనేది. సో ఇది మన లోగో అండి. సో ఈ లోగో చూసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ టార్గెట్ ఐసెట్ 2024 పేరుతోటి మనం ఒక కోర్స్ ఇచ్చామండి. సో ఇది కోర్స్ అండి, ఓకేనా? ఈ కోర్స్. సో ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా మాక్ టెస్ట్లు ఉంటాయి. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 37 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. మొత్తంగా 150+ మార్క్స్ టార్గెట్ తోటి మనం ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగిందండి. లైవ్ క్లాసెస్ ఫర్ డౌట్ క్లియర్ సెషన్స్ అండ్ ఈజీ ట్రిక్స్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. సో ఏ డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. అండ్ వీడియో క్లాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ప్రతి కాన్సెప్ట్కి కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందంటే కేవలం 600 రూపాయలకే, కేవలం 600 రూపాయలకే ఈ కోర్సుని ఇస్తున్నాం. ఇది ఒక ప్రత్యేకత. సో ఇక్కడ వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ నోట్స్, లైవ్ క్లాసెస్, సో అన్నీ కూడా కలిపి కేవలం 600 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ క్లాస్ ద్వారా డైరెక్ట్గా 3 మార్కులు కూడా యాడ్ అవుతాయి వాళ్ళకి. క్వశ్చన్ నెంబర్ 73, 74 అండ్ 75. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. విల్లింగ్ ఉంటే కోర్స్ని పర్చేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ సెట్.